ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల జిల్లా అహోబిలంలో పొలిటికల్ హై టెన్షన్ కొనసాగుతోంది. అహోబిలం ఆలయం తలనీనాల వ్యవహారంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ముడుపులు అందుతున్నాయని గంగుల బీజేంద్రరెడ్డి ఆరోపించారు. ఇటీవల ముడుపులు అందకపోవడంతో తలనీనాల తరలింపును ఆమె అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీంతో తన మీద చేసిన ఆరోపణలను నిరూపించాలి అంటూ అఖిలప్రియ సవాల్ విసిరారు. దీంతో సవాల్ను స్వీకరించిన గంగుల నాని అహోబిలంకి బయలుదేరారు. అతనిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తానే గంగుల నాని ఇంటికి వెళ్తానని ఆళ్లగడ్డకు అఖిలప్రియ బయలుదేరారు. ఏదైతే నా మీద అవినీతి ఆరోపణలు చేశాడో దాన్ని నిరూపించడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యి సాయంత్రం అహోబిలంకి రమ్మని ఒక పిలుపునివ్వడం జరిగింది. మామూలుగా అయితే నేను పొద్దున చెప్పిన మాటలు నేను మీ ఇంటికాడికి వస్తాను, నిన్ను ఎక్కించుకుని అహోబిలం వస్తానని చెప్పినాను. పాపం భయపడినట్టున్నాడు. అందరినీ గ్యాదర్ చేసుకునే వాళ్ళ కార్యకర్తలని వాళ్ళ లీడర్ని ఏదో అయిపోతుందని చెప్పి కంగారులో అందరినీ ఆలగడ్డకి రమ్మన్నాడు. కానీ హుందాతనంగా ఉండదు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది, ఇది కేవలం ఒక డిస్కషన్ పెట్టడానికి ఆయన రమ్మని చెప్పిన ఒక ఆలోచనతోటి వద్దని చెప్పి నేను డైరెక్ట్ గా అహోబిలంకి వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. నిజంగా అంటే నా మీద అవినీతి ఆరోపణలు ఉండేదానికి నిరూపించడానికి నీ దగ్గర అన్ని విధాలుగా అన్ని నువ్వు సిద్ధంగా ఉండింటే నువ్వు రెండు బండ్లు తీసుకుని అహోబిలంకి వచ్చి కూర్చునేవాడి. నేను ఎమ్మెల్యేగా నేను అడ్డుకోవాలనుకుంటే నేను అడ్డుకోండొచ్చు. నేను ఎమ్మెల్యేగా ఉండి నేను గ్యాదర్ చేసి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేద్దాం అనుకుంటే నేను పెద్ద సీన్ క్రియేట్ చేసేదాన్ని. కానీ నేనే పోలీసులకి తెలియకుండా నేనే 2-3 బండ్లు వచ్చిన. ఇక్కడ ఎవరిని మొబిలైజ్ చేయలేదు, పక్క గ్రామాల వాళ్ళు ఎవరిని పిలుచుకోలేదు. ఓన్లీ అహోబిలం వాళ్ళని మండల కన్వీనర్ తీసుకొచ్చి నేను ఇక్కడ అహోబిలం వచ్చి కూర్చున్నా. నువ్వు డిబేట్కి వస్తే నీ డిబేట్ లో నేను కూర్చొని నువ్వా నేనా తేల్చుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చిన. కానీ నువ్వేం చేస్తున్నావు తెలివిగా మొత్తము నీ వైసీపీ కార్యకర్తలందరినీ కూడా నువ్వు ఇంటికాడికి పిలిపించుకొని ఏదో జరిగిపోతుందని ఒక సీన్ క్రియేట్ చేసి నిన్ను పోలీసులు అడ్డుకునేలాగా నువ్వే చేసుకున్నావు. నిజంగా నువ్వు డిబేట్ కి రావాలని అనుకో అంటే మధ్యాహ్నం మీ ఇంటికాడ ఎవరు లేరు, మధ్యాహ్నము మీ ఇంటికాడ పోలీసులు ఎవరు లేరు, గ్యాదరింగ్ లేదు. మేమే అహోబిలంకి వస్తున్నప్పుడు నర్సాపురం నుంచి నీ వైసీపీ కార్యకర్తలు పోతున్నప్పుడు నవ్వుకున్నాం. గంగుల బీజేంద్రరెడ్డి ఏదైతే నా మీద అవినీతి ఆరోపణలు చేశాడో దాన్ని నిరూపించడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యి సాయంత్రం అహోబిలంకి రమ్మని ఒక పిలుపునివ్వడం జరిగింది. మామూలుగా అయితే నేను పొద్దున చెప్పిన మాటలు నంద్యాల జిల్లా అహోబిలంలో పొలిటికల్ హైటెన్షన్ కొనసాగుతుంది. అహోబిలం ఆలయం తలనీనాల వ్యవహారంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ముడుపులు అందుతున్నాయని గంగుల బీజేంద్రరెడ్డి ఆరోపించారు. ఇటీవల ముడుపులు అందకపోవడంతో తలనీనాల తరలింపులు ఆమె అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దీంతో తన మీద చేసిన ఆరోపణలను నిరూపించాలి అంటూ అఖిలప్రియ సవాల్ విసిరారు. సవాల్ను స్వీకరించిన గంగుల నాని అహోబిలంకి బయలుదేరారు. అతనిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తానే గంగుల నాని ఇంటికి వెళ్తానని ఆళ్లగడ్డకు అఖిలప్రియ బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర. లక్ష్మి, ఏదైతే అహోబిలము దేవస్థానానికి సంబంధించి ఏదైతే సీఈఓ చేసేసి తలనీలాలు తరలిస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఏదైతే ఆర్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ రెడ్డి కూడా అడ్డుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే గతంలో సీఈఓగా పనిచేసిన వ్యక్తి పార్థసారథి కూడా ఇటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారనేసి ఆరోపించటము, దీనికి సంబంధించి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అవకతవకలు లేకుండా కూడా దేవస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే దేవస్థానానికి సంబంధించి మఠం కూడా పూర్తి స్థాయిలో కూడా బాధ్యతాయుతంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉందనేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది అనేసి కూడా గతంలో చాలా సార్లు కూడా ఆరోపణలు అయితేనేమి కూటమి నేతలు కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసేసి కొత్త సీఈఓగా కూడా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా దీనికి సంబంధించి అన్ని గతంలో రికార్డులన్నీ కూడా ఏదైతే కొత్త సీఈఓ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే దీనికి సంబంధించి గతంలో ఏవైతే కూడా తలనీలానికి సంబంధించి గత సీఈఓ ఉన్న సమయంలోనే జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే చెన్నైలో విక్రేతలకు అయితేనేమి అదేవిధంగా చూసుకుంటా ఉంటే వీళ్ళ స్వలాభంతో కూడా దీనికి సంబంధించి అనేక రకాలుగా కూడా దీన్ని తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఆలయ సీఈఓ పూర్తి స్థాయిలో కూడా పార్థసారథి అయితేనేమి గంగుల బ్రిజేందర్ రెడ్డి అయితే కుమ్మక్కైన పరిస్థితి ఉంది. ఆలయానికి సంబంధించి దాదాపుగా 5 కోట్ల
బకాయిల బాధ్యతను కూడా తాము వసూలు చేశాము. అహోబిలంకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీనికి చర్చకు సిద్ధమంటూ కూడా ఒకరిపై ఒకరు ఏదైతే ఆరోపణలు అయితేనేమి సవాళ్ళకు కూడా దిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక పక్కన ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గతంలో చాలా వరకు అక్రమాలు జరిగాయి. ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఎమ్మెల్యే వచ్చేసి భూమా అఖిలప్రియ వాటిని జరగకుండా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. కాకపోతే ఈ విధంగా అక్రమంగా కూడా ఈ తలనీలాలు ఏదైతే తరలించడం అనేసి చాలా వరకు అక్రమం అనేసి ఇప్పటికే కూడా పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. కాకపోతే తమ హయాంలో ఎటువంటి అవకతవకలు జరగలేదనేసి కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే విజేందర్ రెడ్డి చెప్పడం అయితేనేమి, అదే విధంగా కూడా భూమా అఖిలప్రియ వర్గీయులు అయితేనేమి భూమా అఖిలప్రియ కూడా ఏదైతే దీనికి సంబంధించి ఒకరిపై ఒకరు సవాళ్లు చేసుకోవడంతో ఈ రోజు ఏదైతే ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు అయితే చేసిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇది వచ్చేసి దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేకుండా ఇది మఠం ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా నడుస్తున్న వ్యవహారంలో కోర్టు అయితేనేమి, అదే విధంగా చూసుకుంటామంటే సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించిన కొన్ని కేసులు కూడా ఉండటంతో ప్రభుత్వం కూడా దీంట్లో తలచూచే పరిస్థితి లేదనేసి ఏదైతే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా క్లియర్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటామంటే ప్రస్తుతం అయితే ఏదైతే ఆర్లగడ్డలో వచ్చేసేసి పూర్తి స్థాయిలో కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటము గత ప్రభుత్వ హయాంలో కూడా అవినీతి అక్రమాలు చేసుకున్నా అవి ఈసారి కూడా అలా జరిగితే చూస్తూ ఊరుకోమనేసి కూడా ఏదైతే అఖిలప్రియ వర్గీయులు అయితేనేమో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుత పరిస్థితులు అయితే పోలీసులు అయితేనేమి ఇరు వర్గాలకు కూడా నచ్చజెప్పే పరిస్థితి ఉంది. కాకపోతే దీనికి సంబంధించి ప్రజలైతేనేమి భక్తులైతేనేమి ఇటువంటి వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం మాత్రం వెంటనే కల్పించుకొని ఇటువంటి ఇష్యూలు రానున్న రోజుల్లో జరగకుండా చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందనేసి ఒక పక్కన స్థానికులైతేనేమి భక్తులైతే కోరుతున్న పరిస్థితి ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.